మమ్మీ నువ్వు చెప్తే వింటారా? మాట వింటారా? మంచి చెడు వింటారక్క. మా మమ్మీకి నేనుంటే ధైర్యం, మా మమ్మీ బలం నేనక్క. ఎప్పుడు ఒకటే చెప్తుంది, నీకు నచ్చింది ఏదైనా నువ్వు చేసేసేయి, కానీ నాకు చెడ్డ పేరు రావద్దు. ఎప్పుడైనా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ నుండి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉన్నారా? ఇన్స్టాగ్రామ్ త్రూ పరిచయం అయి ఫ్రెండ్స్గా మారిన వాళ్ళు ఉన్నారా? ఆకాంక్ష అని ఉంటుంది అక్క, తనది కూడా ఇబ్రహీం పట్నమే. ఇన్స్టా నుండి ఫ్రెండ్ అయింది, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. ఇంకొకరు ఉన్నారే, రీల్స్ కూడా చేసావుగా, ఇప్పుడు ఆ రీల్స్ లేవు, ఎందుకని డిలీట్ చేసావు? ఏం లే అక్క, నార్మల్గా అందరేమో. నువ్వు మమ్మీ చెల్లికి తమ్ముడికి తెలియకుండా ఎప్పుడన్నా ఇద్దరే బాగా బాధేసి ఏడ్చిన డేస్ ఉన్నాయా? మా డాడీ దూరం అవ్వడమే ఒక పెద్ద బాధ అక్క. వ్యూస్ కూడా కొంచెం తక్కువే. ఎలా మరి దీని నుండి ఏం చేద్దాం అనుకుంటున్నావు? మంచిగా ఫేమ్ సంపాదించాలక్క. మ్యాగీ ఆఫీషియల్ అనేది ఒక బ్రాండ్ అవ్వాలి. నువ్వు అనుకున్న డ్రీమ్స్ వేరు, నువ్వు వెళ్తున్న రూట్ వేరు. ఎలా మరి? ఎలా అంటే సోషల్ మీడియాని నమ్ముకున్నవాడు ఇప్పటి వరకు చాలా మంది కుప్ప పైసలు సంపాదించిరక్క. రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చూడట్లే. డాడీ ఉన్నప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటుండే, ఇప్పుడు మొత్తం చిన్న గ్యాస్ అయిపోయినా కూడా అది ఫిట్ చేయాలంటే మా మమ్మీకి రాదు, నాకు రాదు, పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చి పెట్టే వరకు కూడా మాకు ఆ రోజు. అప్పుడు మార్నింగ్ మేమందరం కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి. మమ్మీ కూడా లేదు, మమ్మీ ఆఫీస్కి వెళ్ళింది. మేము ఆ రోజు ఫుడ్ ప్రిపేర్ చేయాలి నేను. అప్పుడు నార్మల్గా అంటే నాన్న చనిపోయిన డే ఉంటుంది కదా, మమ్మీ అప్పటి వరకు ఇంట్లోనే ఉండే కదా, డాడీ సంపాదనతోనే ఇల్లంతా నడిచేది. ఆ రోజు ఇంటికి పెద్ద అమ్మాయిలాగా నీకు ఎలా ఉండే? అంటే డాడీ లేరు ఇక అనిపించింది అక్క. మా డాడీ చనిపోయిన మినిటే మా మమ్మీకి మాట ఇచ్చిన అక్క నేను. మా తమ్ముడు చిన్నోడు, నేను ఇప్పుడు నీకు కొడుకు లెక్క, డాడీ లేని లోటు ఎప్పుడు రానియా నీకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఒక క్యూట్ అందమైన అమ్మాయి ఉందన్నమాట. సో అమ్మాయి చూడడానికి కూడా చాలా డీసెంట్గా, కూల్గా అండ్ మంచి ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేస్తూ రీల్స్ చేస్తూ చాలా అందంగా ఉంటుంది. సో అమ్మాయి పేరు వచ్చేసి మేఘన రైట్? మేఘన మ్యాగీ. సో ఒకసారి అమ్మాయితో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? ఫైన్. 8 months అయిందా నేను కాంటాక్ట్ చేసి? మేబీ. అంతేనా? 8 months నుండి తిప్పించుకున్నావు నన్ను. అందరు అబ్బాయిలను తిప్పించుకున్నావు, నన్ను తిప్పించుకున్నావు, అంతేనా? ఇంతే సైలెంట్గా ఉంటావా? ఇంటర్వ్యూలో ఏమైనా మాట్లాడతావా? మాట్లాడతా. అడగొచ్చా? అడగొచ్చు. ఆన్సర్ చేస్తావా? ఓకే కదా? హెల్త్ వైజ్గా బాగున్నావా? ఓకే. లంచ్ అయిందా? అయిందక్క. ఓకే. సో ఒరిజినల్ నేమ్ మేఘన. మ్యాగీ ఎవరు పెట్టారు? డాడీయా మమ్మీయా? టీచర్, స్కూల్ టీచర్. స్కూల్ టీచరా? ఏ క్లాస్లో? ఏ క్లాస్ అంటే 4th క్లాస్. 4th క్లాస్లో. ఎందుకు మ్యాగీ ఎక్కువ తినేదానివా, అల్లరి చేసేదానివా? స్కూల్లో బాగా అల్లరి చేస్తుండే. ఓకే, స్కూల్లో బాగా అల్లరి చేసేదానివి. మరి ఇప్పుడు ఎందుకు అల్లరి తగ్గిపోయింది? స్కూల్ నుండి ఇంకా కాలేజ్ లైఫ్కి వచ్చినాక డీసెంట్గా అయిపోయినా మొత్తం. డీసెంట్గా ఎందుకు? ఏదన్నా సిచ్యువేషన్స్ వల్ల ఇలా అయ్యావా, లేదంటే నార్మల్గా ఏదైనా రియలైజ్ అయ్యావా ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి అని? అలా ఏం లేదు, ఆటోమేటిక్గా అల్లరి తగ్గిపోయింది. అంతే. ఏం చేసేదానివి స్కూల్లో అల్లరి బాగా? అంటే నీకు బాగా స్కూల్లో కొట్టిన డేస్ ఏమైనా ఉన్నాయా? టీచర్స్ లేవు. ఫస్ట్ బెంచ్ ఫస్ట్ లీడర్ నేనే. అందరు నేమ్స్ రాస్తా ఉంటుండే. ఎవరైనా మాట్లాడితే నేమ్ రాస్తుండేవా? +1 +2 అని కూడా ఇస్తుండే. ఎట్లా? ఎందుకు? వాళ్ళు కొంచెం నచ్చారు, హేటర్స్ ఉంటారు స్కూల్లో. ఆహా, అదొక ప్లస్ పాయింట్ కదా లీడర్స్ కి కదా. ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ నేమ్ రాసేసి పక్కన ఎన్ని అల్లర్లు చేసిరా అనేది నంబర్స్ వేయాలి. అవునా? అలా పేర్లు గుర్తున్నాయా? గుర్తున్నాయి. కాంటాక్ట్ లో ఉన్నారా ఇప్పుడు? ఒకసారి అయితే ఇంటర్వ్యూ ద్వారా చెప్పు వాళ్ళ నేమ్స్. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిర్రు అనుకో, ఓ దీనికి చిన్నప్పుడు మేము నచ్చలేదా అనుకుంటారు. అక్షిత, అంకిత, సుష్మిత. 3 అమ్మాయిలే. జనరల్ గా అయితే స్కూల్లో మనకి అబ్బాయిలు ఎక్కువ పగు ఉంటది కదా, ఎక్కువ గొడవ పడేది అబ్బాయిలతోనే పడుతూ ఉంటాం కదా నార్మల్ గా. ఎందుకు మరి 3 అమ్మాయిలే? అబ్బాయిలతో అంతా గొడవ పడాక. అసలు మాట్లాడేదానివా? ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఏం చేసేవాళ్ళు ఈ 3 అమ్మాయిలు? 3 అమ్మాయిలు ఏం చేసేవాళ్ళు అంటే ప్రాజెక్ట్స్ వర్క్స్ ఏమన్నా ఇస్తారు కదా అక్క, ఫస్ట్ ఇంకా బుక్స్ ఫస్ట్ ఎవరిది కరెక్షన్ చేస్తారు ఫస్ట్ నేను పెట్టుకున్నాను. నా బుక్ తీసేసి వాళ్ళు నన్ను లాస్ట్కి వేసి వాళ్ళు ఫస్ట్ పెట్టుకుంటుండే. ఇంకా నాకు నచ్చకపోతుండే అప్పుడు. అందుకని బోర్డు మీద నేమ్స్ +1 +2 అని వేస్తుండే, టీచర్తో కొట్టిస్తుండే. ఇక అదొక సాటిస్ఫాక్షన్ అప్పట్లా.
అబ్బా దీన్ని కొట్టిండ్రా ఆ, అదా? ఎక్కువ ఏ క్లాస్ టీచర్ తో కొట్టించేదాన్ని? క్లాస్ అంటే ఏ సబ్జెక్ట్ సార్ తో, టీచర్ తో? ఇంగ్లీష్ టీచర్, ఇంగ్లీష్ జ్యోతి టీచర్ అంటే అందరికి చాలా భయం ఉంటుంది. ఓకే, కానీ టీచర్ కి నేను అంటే ఇష్టం. ఎందుకు? ఏమో ఫస్ట్ ఇంకా క్లాస్ స్టూడెంట్ అనా? క్లాస్ ఫస్ట్ అని? రీజన్ తెలియదు కానీ టీచర్ బాగా కేర్ చేస్తుండే. ఓకే, అందుకని ఆ టీచర్ ని మంచిగా యూజ్ చేసుకొని ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తుందేమో. కాంటాక్ట్ లో ఎవరైనా ఉన్నారా స్కూల్ వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ? ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటికి కాంటాక్ట్ ఉన్నారా? ఇప్పటికి కాంటాక్ట్ ఉన్నారు. ఓకే, నార్మల్ గా స్కూల్ లైఫ్ నుండి ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి ఎలా ఉంటదంటే స్కూల్లో కొంతమంది గ్రూప్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, గ్రూప్ ఫ్రెండ్స్, వాళ్ళు ఇంటర్ కూడా ఒకే కాలేజ్కి వెళ్తారు, తర్వాత డిగ్రీ లేదంటే బీటెక్ ఒకే కాలేజ్కి వెళ్తూ ఉంటారు. అట్లా మీరు ఏమైనా ఉన్నారా? ఇంటర్ ఒక కాలేజే ఉండే, తర్వాత డిగ్రీకి ఫ్రెండ్స్ ఇంకా దూరం అయిపోయారు. ఎవరు గ్రూప్స్ కి వాళ్ళుగా డివైడ్ అయిపోయారు ఫ్రెండ్స్ అంతా. అయ్యయ్యో, కానీ కాంటాక్ట్ లో అయితే ఉన్నారు. కాంటాక్ట్ లో అయితే ఉన్నారు. కొత్త ఫ్రెండ్స్ అలా యాడ్ అవుతూ కూడా వస్తూ ఉంటారు కదా. కొత్త ఫ్రెండ్స్ యాడ్ అవుతూ ఎంత మంది ఉన్నారు ఇప్పటి వరకు నీ లైఫ్ లో ఫ్రెండ్స్? అంటే నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా షేర్ చేసుకోవాలన్నా ఫస్ట్ గుర్తొచ్చే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎంత మంది ఉన్నారు? ఫస్ట్ గుర్తొచ్చే అంత ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు లేరు అక్క. ఫ్రెండ్స్ ఎవరు పనికిరారా? నువ్వు షేర్ చేసుకోవడానికి ఎవడు పనికిరాడు, అంతేనా? అట్లా కాదు కానీ ఇప్పుడు లేరు. అప్పట్లో ఉంటుండే ఫ్రెండ్స్ బాగా. ఇప్పుడు ఎవరు ఎట్లున్నారంటే ఎవరు అవసరం వాళ్ళదే అక్క. మనకు అవసరం ఉంది అంటే ఎవరు రారు. ఓకే, ఏ సిచ్యువేషన్ లో నీకు ఇట్లా అనిపించింది? పర్లేదు చెప్పు, ఏ సిచ్యువేషన్ లో అనిపించింది? అంటే మనకి ఎవడు హెల్ప్ చేయడు, స్వార్థంగా ఉంటారు, ఎవడి అవసరం వాడితే అని నువ్వు అన్నావు కదా, ఏ సిచ్యువేషన్ లో అనిపించింది బాగా? ఏ సిచ్యువేషన్ లో అనిపించింది అంటే ఎక్కడికైనా షాప్ కి వెళ్దామన్నా నన్ను తీసుకెళ్తారు, వాళ్ళ ఎంబడి తోడు నేను పోతా అక్క. కానీ ఇక నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నాకు ఎవరు రారు. అప్పుడు ఇక నేను ఒక్కమని వెళ్ళాల్సి వస్తుంది, అరే ఎవ్వరు లేరు ఇంకా అట్లా అనిపిస్తుంది. షాప్ కి వెళ్ళడము చిన్న చిన్నవే అంతేనా? మ్యాగీ ప్రపంచం చాలా చిన్నది కదా, అవునా? ఇల్లు కాలేజ్, ఇల్లు కాలేజ్, రీల్స్, అంతే అంతే, ఇంకెక్కువ ఎవరితో మాట్లాడు. ఓకే, సో ఈ టాపిక్స్ అన్ని మళ్ళీ మాట్లాడదాము. పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ? ఇబ్రహీంపట్నం అక్క. మొత్తం ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నం. ఓకే, ఓన్ హౌసా? ఓన్ హౌస్ అక్క. ఓకే, నువ్వు చెల్లి తమ్ముడు, డాడీ లేరు, మదర్ ఉన్నారు. మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. ఏమైంది డాడీకి? ఏం కాలేదక్క, సడన్ గానే హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అన్కాన్షియస్ అయిపోయింది నిద్రలోనే. ఓకే, సడన్ డెత్ అయిపోయింది అక్క. ఏం రాలేదు అసలు డాడీకి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ కూడా అసలు ఏం లేకుండే. బీపీ షుగర్ అట్లాంటివి కూడా ఏం లేవు డాడీకి. చిన్న ఫీవర్ కూడా రాలేదు అప్పుడు, కోల్డ్ ఫీవర్ ఇట్లాంటివి ఎట్లా రాలేదు. ఆ ముందు రోజు ఏదన్నా ఎక్కువ వర్క్ అట్లా చేసిండ్రా? అట్లా కూడా ఏం చేయలేదు అక్క. రోజు క్రిస్మస్ అన్నమాట. ఓకే, అయితే అందరం మంచిగా ఉన్నాం, తిన్నాం, హ్యాపీగా పడుకున్నాం. నైట్ అయితే నిద్రలో డాడీ కొంచెం గురక సౌండ్ లాగా చేస్తుండు. ఏమైందని మమ్మీ చూసే వరకల్లా మొత్తం చల్లగా అయిపోయింది, బాడీ మొత్తం చల్లగా అయిపోయింది. లైట్స్ అన్ని ఆన్ చేసి చూసే వరకు ఏంది ఇట్లా చల్లగా అయిపోయింది అంటే నోటి మాట కూడా మా డాడీకి రాలేదు. అన్కాన్షియస్ అయిపోయింది అప్పటికే. ఎప్పుడు అట్లా అయిందో నిద్రలో తెలియదు. అన్కాన్షియస్ అయిపోగానే అన్ని హాస్పిటల్స్ తిరిగినాం అక్క. ఏ హాస్పిటల్లో తీసుకోలేదు డాడీని. ప్రతి హాస్పిటల్ తిరగని హాస్పిటల్ లేదు. ఏమన్నారు? తీసుకున్నా గానీ నమ్మకం తక్కువ, గ్యారంటీ లేదు అని చెప్పిరక్క. మొత్తం మాట లేదు, ఏం లేదు, ఒక బ్రీత్ ఒకటే ఉంది మా డాడీకి. ఓకే, సో అంటే నార్మల్ గా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ లేదంటే ఇంకేదైనా డిప్రెషన్ లో అట్లా ఉండడం కూడా ఏం లేదక్క. సడన్ అటాక్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ అక్క. ఇంత కూడా మేబీ నిద్రలో అప్పటికి ఎంత టైం అయిందో ఆయన ఇబ్బంది పడబట్టి కదా. ఇంకా అందరు నిద్రలు కాబట్టి మాకు అర్థం కాలేదు. ఆ సౌండ్ రావడం వల్ల అట్లీస్ట్ ఆ మాత్రం ట్రై చేయగలిగారు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగి ఉంటారు? 10 తిరగొచ్చు అక్క. చాలా నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్. ఎక్కడ తిరిగినా తీసుకోవట్లేదు. ఎమర్జెన్సీ కేసు, నమ్మకం లేదు. నైట్ ఏ టైంకి? నైట్ అప్పుడు 2-3 అయింది అక్క. 2-3 o'clock. నువ్వు మమ్మీ తిరిగారా? చెల్లి తమ్ముడు కూడా? చెల్లి తమ్ముడు ఇంటి దగ్గరనే ఉన్నారు అక్క, వాళ్ళని తీసుకెళ్ళలేదు. ఓకే, మీరిద్దరు. ఎవరైనా సపోర్ట్ చేశారా ఆ టైంలో? ఆ టైంలో మామయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే అందరు వచ్చిర్రు. ఎంత ఏమైనా సర్జరీ చేయాలన్నా ఏమన్నా ఎన్ని లక్షలైనా సరే బతికించుకుంటాం, చూడండి డాక్టర్ అని అడిగినా గానీ గ్యారంటీ ఇవ్వలేరు అక్క. ఓకే, హాస్పిటల్లోనే చనిపోయారా లేదంటే ఇంటికి తీసుకొచ్చాకనా? హాస్పిటల్లోనే చనిపోయిండు. లాస్ట్ కి ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. గవర్నమెంట్ కే తీసుకెళ్ళండి, ఇక్కడ అయితే తీసుకోరు అని చెప్పారు. అక్కడ తీసుకెళ్తే
ఏమన్నారు అంటే వెంటిలేటర్ వేయాల్సి వస్తుంది అన్నారు. సరే ఓకే వేయండి, వెంటిలేటర్ అయినా పర్లేదు అని చెప్పారు. ఆ రోజు తీసుకెళ్లే వరకల్లా 4-5 అయింది అక్క. మార్నింగ్ 5 అట్లా అయింది టైమ్. తీసుకెళ్ళినాం. ఇంకా వెంటిలేటర్ వేసిరు డాడీకి. వేసిన తర్వాత అప్పట్లో కొంచెం కాన్షియస్లోకి వస్తాడని వెయిట్ చేసినాం. నోటి మాట లేదు. ఇంట్లో ఎట్లయితే కళ్ళు మూసుకొని ఉండో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అట్లనే ఉంది. కోమాలో అట్లా ఆ, ఓకే. అట్లుండే ఇంకేం మాట్లాడలేదు. మంచిగా అయితాడు, వెంటిలేటర్ పెట్టిరు కదా, మంచిగా అయితాడు అనుకున్నాం. ఇంకా మమ్మీ హాస్పిటల్ దగ్గర వద్దు అని మమ్మల్ని ఇంటికి పంపించింది. నానమ్మ వాళ్ళందరూ అక్కడనే ఉండే, మా అమ్మమ్మ కూడా ఉండే మమ్మల్ని ఇంటికి పంపించిర్రు. మేము ఇంకా చాలాసేపు నిద్ర పట్టలేదు, పడుకున్నాం. ఇంకా మా మామయ్య 2కో 3కో మళ్ళీ కాల్ చేసిండు నాకు. మధ్యాహ్నం నెక్స్ట్ డే. నైట్ మేము పడుకున్నాక ఆ రోజే. ఓకే ఓకే. ఆ రోజు నైట్ పడుకున్నాక మామయ్య కాల్ చేసి బట్టలు చదువుకుండ్రా వెళ్దాం అని అన్నాడు. అంటే నేను అప్పుడే తెల్లారిందేమో అనుకున్నా అక్క. అయితే అయ్యా అప్పుడే తెల్లారిందా మామయ్య అంటే, లేదురా వస్తున్నా బట్టలు చదువుకోండి అన్నాడు. ఏమైంది ఇప్పుడు టైం చూసి అంత అవుతుందా అని వాట్సాప్ ఇట్లా ఓపెన్ చేసేవారికి అప్పటికే అందరు స్టేటస్లు పెట్టిరు. ఇంకా మా డాడీది పెద్ద డాడీ మిస్ యూ మామ అని అట్లా స్టేటస్లు పెట్టిరు. అది చూడంగానే నాకు మాటలు రాలేదక్క. ఎట్లా ఏడ్చిందో ఇంకా నాకే తెలియదు. మా పెద్దమ్మ వాళ్ళందరూ కలిసి ఇంకా తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అన్నీ వేసేసిరు. మా డాడీని ఇట్లా ఒకటి ఐస్ ప్యాక్ అంటారు కదా కళ్ళ పెట్టిరు. మా డాడీ ఇంకా నా కళ్ళ ముందు ఉన్నాడు, ఇంకా బ్రతికే ఉన్నాడు అని ఎంత లేపినా లేవ్వట్లేడు అక్క. డాడీ డాడీ అని పిలుస్తున్నా లేవ్వట్లేడు. నాకు ఇంకా కలలాగానే అనిపించింది. మా డాడీ చనిపోయిన వరకు కూడా మా డాడీ లేదు, చనిపోలేదు, డ్యూటీకి వెళ్తాడు వస్తాడు అన్నట్టే ఉండే చాలా డేస్ వరకు. ఓకే. మార్నింగ్ వాట్సాప్ స్టేటస్లు చూసుకునే వరకు కూడా మమ్మీ వాళ్ళు మీకు చెప్పలేదు కదా? చెప్పలేదు అక్క. ఓకే. సో హాస్పిటల్కి వెళ్ళిపోయారా లేదంటే ఇంటికి తీసుకొచ్చేసారు? అప్పటికి తీసుకొచ్చేసిరు. అక్కడే లాస్ట్ ఏం మాట్లాడినావు నాన్నతో, గుర్తుందా? లాస్ట్ అంటే ఇంకా ఆ రోజు మాట్లాడుకుంటా నార్మల్ గా రోజు ఎట్లుంటామో అట్లనే ఉన్నాం అక్క. ఓకే. ఎలా ఉండే డాడీతో బాండింగ్ మీకు ముగ్గురికి పిల్లలకి? బాగుంటుండక్క. మంచిగా ఎప్పుడు కొట్లాడుకున్నా గానీ మా డాడీ ఏమనకపోతుండే ఫైట్ చేసుకుంటుంటే. ఓకే. ఇంకా మా డాడీ ఎవరు గెలుస్తారో చూద్దాం ఫైట్ చేసుకోండి అంటుండే మా చెల్లెని నన్ను. ఓకే. ఇద్దరం కొట్టుకుంటుండే మా చెల్లె నేను. మీ చెల్లె గెలిచేదా? మా చెల్లెనే గెలుస్తుండే అక్క. నన్ను ఓడగొట్టేస్తుంది ఇక మా చెల్లె. ఓకే. ఇంకా మా మమ్మీ ముందు ఫైట్ చేసినాం అనుకో, బయట రోడ్ మీద కొట్టుకోండి అందరు చూస్తారు అంటది అక్క. ఫైటింగ్ సిస్టమ్ ఉండేది మమ్మీకి. ఇక ఓకే. పొర్రి బయట కొట్టుకుంటారు ఊర్లలో, అట్లనే చేస్తారు. బయట కొట్టుకోండి మంది పిల్లలు ఇట్లానే లొల్లి చేస్తారా మీలాగా అని అంటారు మమ్మీ. ఓకే. సో మిస్ అవుతావా డాడీని? చాలా మిస్ అవుతా చాలా. చెప్పలేనంత. ఎన్ని ఇయర్స్ అయింది? 2 years కంప్లీట్ అక్క. మొన్న 26కి December 26కి 2 years. ఓకే. 2 years ఏ ఏజ్ లో చనిపోయారు నీకు? నాక 18. 18. అప్పుడు నార్మల్ గా అంటే నాన్న చనిపోయిన డే ఉంటది కదా, మమ్మీ అప్పటి వరకు ఇంట్లోనే ఉండే కదా, జాబ్ అలా ఏం లేదు, డాడీ సంపాదనతోనే ఇల్లంతా నడిచేది. ఆ రోజు ఇంటికి పెద్ద అమ్మాయి లాగా నీకు ఎలా ఉండే? అంటే డాడీ లేరు, ఇక నాకు రెస్పాన్సిబిలిటీ వచ్చింది, మమ్మీని కానీ వీళ్ళు చెల్లెని తమ్ముడిని చూసుకోవాలి అనిపించిందా? అట్లా అనిపించింది అక్క. మా డాడీ చనిపోయిన మినిటే మా మమ్మీకి మాట ఇచ్చిన అక్క నేను. మా తమ్ముడు చిన్నోడు, నేను ఇప్పుడు నీకు కొడుకు లెక్క, డాడీ లేని లోటు ఎప్పుడు రానియా నీకు అని అప్పుడే మాట ఇచ్చిన అక్క. మా డాడీ చనిపోయిన మినిటే నేను మా మమ్మీకి మాట ఇచ్చిన. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మమ్మీ ఏడ్చే సిచ్యువేషన్ అయితే తేలేదు నేను. ఓకే. తమ్ముడు ఎంత ఏజ్ ఉంటాడు? 12 years అక్క. 12 years. స్కూల్. ఓకే. అల్లరి బాగా చేస్తాడా? ఫుల్. ఫుల్. ఇప్పటికీ ఫైట్ చేస్తాడు, కొట్టుకుంటాం ఇద్దరం. ఓకే. నార్మల్ గా అమ్మ నాన్న ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఒకలా చూస్తారు, మీద పడిపోయి అన్ని బంధాలన్నీ కలుపుకుంటారు, అవునా? ఒక్కసారి ఇంట్లో ఒక పెద్ద చనిపోగానే అటు పక్కన కూడా రారు. ఎక్కడైనా ఏమన్నా హెల్ప్ అడుగుతారేమో, ఏదన్నా అడుగుతారేమో, లేకపోతే ఏమన్నా సహాయం చేయాల్సి వస్తుందేమో అని చూసుకొని దూరం అయిపోతూ ఉంటారు, అసలు రారు. అట్లా డాడీ ఉన్నప్పుడు డాడీ లేనప్పుడు మారిపోయిన చుట్టాలు ఉన్నారా? ఉన్నారక్క. ఉన్నారు. ఎలా నువ్వు నీ ఏజ్ కి ఏం గమనించావు? ఎలా మారిపోయారు అంటున్నావు? ఎలా మారిపోయారంటే మా డాడీ ఉన్నప్పుడు ఏ ఫంక్షన్స్ అయినా మమ్మీని ఫస్ట్ పిలిచేటోళ్ళు అక్క. షాపింగ్స్ కి కానీ పెళ్లిళ్ళకి అన్నిటికీ మమ్మీని ఫస్ట్ పిలుస్తుండే. ఇప్పుడు మా మమ్మీ మా డాడీ లేడు కదా, దూరంగా ఉండాలి కదా, దాంట్లో ఇక ఫస్ట్ మా మమ్మీని పిలుస్తలేరు. అదొక్కటి అనిపిస్తుంది నాకు. మా డాడీ ఉంటే అన్నిట్లలో ఫస్ట్ వాల్యూ మమ్మీకి ఉంటుండే, డాడీ లేడు కాబట్టి మమ్మీకి కొంచెం వాల్యూ లేకుండా అయిపోయింది అని
అప్పుడు ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళినాం అక్క, డాడీ చనిపోయిన తర్వాత. మా మమ్మీ దూరంగా ఉంది, ఏవి ముట్టుకోవద్దు కదా అక్కడ. అవును. నేను ఇంకా అది చూడలేకపోయినా, మా మమ్మీ ఇట్లా దూరంగా ఉంటే నేను చూడలేను. మా మమ్మీ లోపల లోపల కూడా చాలా బాధపడ్డది. మళ్ళీ ఆ బాధ చెప్తే మేము ఎక్కడ బాధపడతామో అని మా మమ్మీ మాతో ఏ బాధలు చెప్పదు అక్క. కానీ నేను అర్థం చేసుకుంటా మా మమ్మీని కాబట్టి అప్పటి నుండి ఇప్పటికి ఏ ఫంక్షన్స్ లలో పోనీ ఆ మమ్మీని. ఇంట్లో అయితే మన ఫంక్షన్స్ మన వరకే అమ్మ, ఏదన్నా ఫంక్షన్ కి వెళ్ళి బాధేసి, అంటే వాళ్ళ బిహేవియర్ వల్ల లేదంటే ఇంకేదన్నా మన బాగా బాధ అనిపించేసి వెనక్కి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎక్కువసేపు ఉండకుండా ఫంక్షన్స్ కానీ లేదంటే ఇంకేదైనా ఉన్నాయి అక్క. ఉన్నాయా? ఎందుకు? ఎందుకంటే ఇది నాకు కూడా జరిగింది. సో నీకు ఎలా జరిగింది? ఎలా అంటే అప్పుడు అక్కది ఎంగేజ్మెంట్ అవుతుంది. అయితే ఎంగేజ్మెంట్ కి అయినప్పుడు శారీస్, బ్లౌజులు అన్ని తెచ్చి అందరు పట్టుకొని చూస్తున్నారు. మా మమ్మీ దూరంగా ఉంది, ఏం పట్టుకొని ఇవ్వకుండా అట్లా దూరం పెట్టిరు ఇక మమ్మీని. డాడీ చనిపోయిన ఎన్ని రోజులకి ఇది? ఎన్ని రోజులకంటే సంవత్సరం లోపలేనా? 1 year అయిపోయింది అక్క. 1 year అయిపోయినాకనే అట్లా దూరం పెట్టిరు. అట్లా దూరం పెడితే ఎందుకు ముట్టుకొని అని, అది అవసరం లేదు మమ్మీ పోదామని అక్కడ ఇంక ఉండబుద్ధి కాలేదు అక్క. 1 minute కూడా కాలు నిలవలేదు. మా మమ్మీని ఇంకా తీసుకొని వచ్చేసిన అక్క నుంచి, ఒక్క నిమిషం ఉండనివ్వలే. ఓకే. మమ్మీ నువ్వు చెప్తే వింటారా? మాట వింటారా? మంచి చెడు వింటారక్క. మా మమ్మీకి నేనుంటే ధైర్యం, మా మమ్మీ బలం నేనక్క. అవునా? ఏదైనా అన్ని షేర్ చేసుకుంటారా? ఇలా కాదురా మ్యాగీ, ఇలా ఉంది సిచ్యువేషన్, ఇప్పుడు మనం దేనికైనా డబ్బులు కావాలి, లేదంటే నువ్వు చదువుకొని ఇంత సంపాదించాలి, చెల్లిని బాగా చూసుకోవాలి, తమ్ముని బాగా చూసుకోవాలి, అట్లా అన్ని షేర్ చేసుకుంటారా నీతో అమ్మ? అన్ని షేర్ చేసుకుంటది అక్క మమ్మీ. ఎప్పుడు ఒకటే చెప్తుంది, నీకు నచ్చింది ఏదైనా నువ్వు చేసేసేయి, కానీ నాకు చెడ్డ పేరు రావద్దు, నీకు నచ్చింది చేసుకొని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంది అక్క మమ్మీ. నాకు పర్సనల్గా కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. నేను ఒకసారి మమ్మీని అడిగిన, ఎందుకు మమ్మీ నువ్వు ఇంత సపోర్ట్ చేసావు నాకు, అది మంచి ఇది చెడు ఏమన్నా అవుతుందేమో అని ఎందుకు ఆలోచించావు మమ్మీ అని అడిగిన. అయితే మమ్మీ నాకు చెప్పింది అక్క, నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది, నీ మీద నీకు ఎంత నమ్మకం ఉందో అంతకు మించి నీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నీకు నచ్చింది చేసుకో అని చెప్తా అన్నది అక్క మమ్మీ. ఓకే. అప్పుడు ఎలా అనిపించింది నీకు? అంటే ఒక అమ్మ నీకు అంత నమ్మకం పెట్టుకుని ఉంది కదా, నీకు ఎలా అనిపించింది ఆ మాట చెప్పినప్పుడు? మా మమ్మీ ఇంత నమ్ముతున్నప్పుడు మా మమ్మీని బాధ పెట్టే పని నేను ఎప్పుడు చేయొద్దు అనుకున్నా అక్క. ఓకే. ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేసావు? 1 year అవుతుంది అక్క ఇన్స్టా స్టార్ట్ చేసి. ఎవరిది ఆ థాట్? ఎవరిది థాట్ అంటే నార్మల్ గా అప్పుడు టిక్ టాక్ వీడియోస్ చేస్తుండే అక్క. ఇక క్యాజువల్ గా ఒక రోజు ఇన్స్టాలో వీడియో చేసిన. టిక్ టాక్ పోయిన తర్వాత అంటే గ్యాప్ వచ్చింది అప్పట్లో, ఇంకా స్టడీస్ అనుకుంటా నేను అంత ఇన్స్టాగ్రామ్ అంతా చూడకపోతుండే. ఇక నార్మల్ గా ఒక రోజు ఎందుకో ఉండి ఖాళీగా వీడియో చేసిన. ఇక పబ్లిక్ రెస్పాన్స్ బాగా వచ్చింది. ఫస్ట్ సాంగ్ ఏంటిది? ఆ సాంగ్ గుర్తులేదక్క అంత. ఫస్ట్ ఎంత వచ్చింది రెస్పాన్స్ గుర్తుందా? అంటే ఫస్ట్ ఫోక్ సాంగ్స్ చేయకపోతున్నాయి, నార్మల్ డైలాగ్స్. బేబీ మూవీలా ఒక డైలాగ్ చెప్పిన అక్క, అది బాగా వైరల్ అయింది. అయిన తర్వాత ఇంకొక ఫోక్ సాంగ్ చేసిన తర్వాత అది 1 M వెళ్ళింది, మంచి రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ నుండి. ఇంకా చేయండి మ్యాగీ, మీ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు మీరు కనిపించకుండా ఇన్స్టాలో, ఇట్లా పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. అరే మనల్ని కూడా ఇష్టపడే వాళ్ళు ఎవరో కొందరు ఉన్నారు కదా, చేసేద్దామని ఇంకా స్టార్ట్ చేసిన రీల్స్. అలా స్టార్ట్ చేసావు. శారీసే కట్టుకోవాలి, ట్రెడిషనల్ గానే, కంప్లీట్ ట్రెడిషనల్ గానే ఉండి వీడియోస్ లో చెయ్యాలి అనే థాట్ ఎవరిది? థాట్ అంటే ఏం లేదక్క, నేనే నార్మల్ గా ట్రెడిషనల్ ఉండడం నాకు చాలా ఇష్టం. అయినా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే ట్రెడిషనల్ అమ్మాయిలు తగ్గిపోయారు అక్క, ఎక్కువ ఎక్కడ కనిపించట్లేరు. అందులో ఎవరో ఒకరో ఇద్దరు ఉన్నారు అంతే. ఎవరో ఒకరు ఉన్నారు. మనం ట్రెడిషనల్ గా ఉంటే మనల్ని చూసి ఇంకా కొందరైనా మారుతారు అనే చిన్న ఇంటెన్షన్ తోని ట్రెడిషనల్ గా చేస్తుంది. బయట కూడా ఇలానే ఉంటావా? బయట కూడా ఇట్లానే ఉంటా, ట్రెడిషనల్ గానే ఉండడం ఇష్టం. సో అలా ఇన్స్టా స్టార్ట్ చేసావు, అలా వైరల్ అయ్యావు. నెగటివ్ కమెంట్స్ ఉన్నాయి, పాజిటివ్ కమెంట్స్ ఉన్నాయి. పాజిటివ్ కమెంట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఏమని వస్తాయి నీకు పాజిటివ్ కమెంట్స్? నేను అన్ని చూసా, అన్ని చెప్పాలి నువ్వు. అంటే సూపర్ మ్యాగీ బాగా చేశారు, అది కామన్. హాట్ ఉన్నావు, అవి నెగటివ్ కామెంట్స్ వస్తాయి అక్క. అంటే ఆ పెట్టినోడికి కూడా ఏ కోసానా అంటే ఇంత నిండుగా కప్పుకొని ఉన్నా కూడా నీకు హాట్ కనిపించావు అంటే మరి వాడి కళ్ళల్లో ఎంత కామం ఉందో తెలియాలిగా. అంతే. ఇంకేమొచ్చాయి? ఇంకా పాజిటివ్, నార్మల్ గానైతే పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి అక్క. నెగిటివ్ ఎవరో కొందరు పెడతా ఉంటారు. ఏమని వస్తాయి నెగిటివ్ కామెంట్స్? నెగిటివ్ ఈ బక్కపోరికి డాన్స్ అవసరమా అవి పెడతా ఉంటారు అక్క. స్కూల్ అయిపోయిందా, ఈరోజు స్కూల్ లేదా, ఏంటి టార్చర్ మాకు, ఇట్లాంటివి బాగా పెడతా ఉంటారు.
ఓకే. ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు? నేను ఫార్మ్ డి సెకండ్ ఇయర్ ఫార్మ్ డి సెకండ్ ఇయర్. మరి చెప్పిన వాళ్ళకి నేను స్కూల్ కాదు నేను అని. స్కూల్ కాదు కాలేజ్ అని చెప్పి దాని గురించి కూడా ఒక ఓన్ వాయిస్ తో రీల్ చేయాల్సింది. అరే బాబు నేను స్కూల్ కాదురా, ఇదిగోండి నా స్కూల్ సర్టిఫికెట్స్, కాలేజ్ సర్టిఫికెట్స్. ఇంకా నిన్ను బాగా బాధ పెట్టిన కమెంట్ ఏంటి? అంటే నేను చెప్పనా అక్క, నాకు ఒక 10 కామెంట్స్ వచ్చినాయి అనుకో, అందులో 9 బ్యాడ్ కామెంట్స్ వచ్చి ఒక్క మంచి కామెంట్ వచ్చింది అనుకో, నేను ఈ 9 కామెంట్స్ వదిలేసి ఆ ఒక్క మంచి కామెంట్ మాత్రమే చూస్తా అక్క. అలా వచ్చినాయి ఎప్పుడన్నా? అలా అంటే మేబీ రాలేదు. అన్ని గుడ్ కమెంట్సే ఉన్నాయి. అన్ని చదువుతావా? ఒక రీల్ కింద ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రీల్ అప్లోడ్ చేసావు, ఒక 100-200 కమెంట్లు వచ్చినాయి, అన్ని చదువుతావా? పట్టించుకోవు అసలు. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి పెడితే అప్పుడు ఈ కమెంట్ నాకు పడిందా అని చెప్పి చూసి డిలీట్ కొట్టడం. నాలానే అందరూ. ఓకే. ఇంకా ఎలాంటి మెసేజ్ వస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో? హలో మేడం రిప్లై ఇవ్వండి. ఇంకా స్టోరీస్ కి రియాక్ట్ అవుతా ఉంటారు. ఓకే. నీకు ఈ మధ్య ప్రపోజల్స్ కూడా వచ్చినాయి కదా? మరి అవి ఎందుకు చెప్పట్లేవు? నార్మల్ గా ఇంకా ఏమని ప్రపోజ్ చేశారు? లవ్ యూ బేబీ అని అట్లా పెడతానే ఉంటారు అక్క. నార్మల్ ఇంకా సోషల్ మీడియా అంటే ఎవరికైనా రెస్పాండ్ అయ్యావా? ఎందుకు? నేను బాగా ఇంప్రెస్ చేసినవి కూడా ఉన్నాయి కదా ప్రపోజల్స్. ఏంటది లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పావు కదా, ఇప్పటిదాకా నాకు అమ్మలేరు, ఆ ప్రేమ అంతా నీ మీద. ఏంటది ఒకసారి చెప్పావు డైలాగ్? నాకు చిన్నప్పటి నుంచి అమ్మ లేదు మ్యాగీ, తన మీద చూపించే ప్రేమ మొత్తం నీ మీద చూపిస్తా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగిండు. ఎవరు? పేరు గుర్తుందా? చెప్తావా? వద్దా? నువ్వేమన్నావు మరి? నేను రిప్లై ఇవ్వలేదు అక్క. అయ్యయ్యో. మళ్ళీ రిప్లై ఇస్తే మళ్ళీ ఓకే మెసేజెస్ చేస్తా ఉంటారు. ఎవరికైనా నార్మల్ గా మెన్షన్ చేస్తే రిప్లై ఇస్తే ఒకటే మెసేజెస్ రిప్లై ఇవ్వండి. అమ్మాయిలకు కూడా రిప్లై ఇవ్వవా? అమ్మాయిలకు ఇస్తా అక్క. ఓకే. ఎప్పుడైనా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ నుండి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉన్నారా? ఇన్స్టాగ్రామ్ త్రూ పరిచయం అయి ఫ్రెండ్స్ గా మారిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు అక్క. ఎవరెవరు? నేమ్స్ చెప్పాలా? చెప్పు. ఆకాంక్ష అని ఉంటది అక్క, తనది కూడా ఇబ్రహీంపట్నమే. ఇన్స్టా నుండి ఫ్రెండ్ అయింది, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. ఓకే. ఇంకా అంతే. ఇంకొకరు ఉన్నారే? రీల్స్ కూడా చేసావుగా? ఇప్పుడు ఆ రీల్స్ లేవు. ఎందుకని డిలీట్ చేసావు? ఏం లే అక్క, నార్మల్ గా అందరు ఏమో అనుకుంటున్నారని కొంచెం బాధ అనిపించి డిలీట్ చేసేసిన. కొంచెం బాధ అనిపించి? ఏమనుకుంటున్నారు? పేరు నేను చెప్పాలా నువ్వే చెప్తావా? నేనే చెప్పనా? వినయ్. ఏం జరిగింది? ఏం లేదక్క, అందరూ ఏదో ఉంది వీళ్ళ మధ్య రిలేషన్ అనుకుంటున్నారు కదా, సో అందుకోసమే కొంచెం నచ్చలేదు, నేను తీసుకోలేకపోయినా, అందుకే వీడియోస్ డిలీట్ చేసేసిన. ఓకే. నార్మల్ గా మీరు చేసినవి కొన్ని రీల్సే కదా, అందులో పెద్దగా ఏమంటారు వల్గర్ గా నువ్వు అనుకున్నట్టుగా వేరేలా అనుకోవడానికి కూడా లేదు కదా ఆప్షన్. ఎందుకని అంటే అవతల సైడ్ ఉన్న ఒక సెలబ్రిటీ వల్ల అలా వచ్చాయా కమెంట్స్ అనుకోవచ్చు అట్లా? ఏమో అక్క తెలీదు, మేబీ చూసే వాళ్ళది థింకింగ్ ఎట్లుంటుందో మనకు తెలియదు కదా అక్క. మనం ఎంత పాజిటివ్గా ఉన్నా కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా. జస్ట్ మీరిద్దరు ఫ్రెండ్స్ అంతే? ఫ్రెండ్స్ అక్క, మంచి బ్రదర్, మంచిగా ఒక సిస్టర్ లాగా బాగా యూస్. ఇది క్లారిటీ ఇస్తే అయిపోతుంది కదా మరి జనాలకు. నువ్వు అంతే అక్క, ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరికి క్లారిటీ ఇస్తున్నా. మంచి బ్రదర్, ఒక సిస్టర్ గా నన్ను ఎప్పుడు బాగా చూసుకుంటాడు అంతే, అంతకు మించి మా మధ్యలో ఏం లేదు. ఓకే. సో మిస్టర్ వినయ్ పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు. ఆ అబ్బాయికి అమ్మాయికి ఏమీ లేదు, సో బ్రదర్ అని చెప్పొచ్చు కదా? నేను చెప్పొచ్చు అక్క, 100% చెప్పొచ్చు బ్రదర్ అంతే, అంతకు మించి ఎట్లాంటి ఒపీనియన్స్ లేవు. మంచి బ్రదర్ అంతే. ఓకే. మేమే నార్మల్ గా అనుకున్నాం అక్క. ఓకే. సో నేను చూసినవి నాకు తెలిసి ఒక 2. ఒకటి ఆ బర్ర దగ్గర నిల్చొని సేమ్ బట్ డిఫరెంట్ అదొక సాంగ్ ఒకటి, ప్లస్ పెళ్లి కార్డు గురించి ఒకటి. 2 బాగా వైరల్ అయినాయి కదా. నార్మల్ గా కొంతమంది కూడా నీకు చూసుకున్నావో లేదో కమెంట్లు ఉన్నాయి. కమెంట్లు కానీ లేదంటే మాట్లాడినవి నీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు కానీ అతని వల్లే నీకు ఫేమ్ వచ్చింది అని చెప్పేసి అతన్ని ఫేమ్ కోసం వాడుకున్నావు అని, దానికి ఏమంటావు? ఫేమ్ కోసం వాడుకున్నావు అనేది అయితే రాంగ్ అక్క. ఓకే. నేను ఫేమ్ కోసం వాడుకోలేదు, ఎందుకంటే నన్నుగా ఇష్టపడే జనాలు చాలా మంది ఉన్నారు. ఓకే. తను నీ రీల్స్ లోకి రాకముందు నీకు ఫాలోవర్స్ ఎంత? ఏమో అక్క అంత గుర్తులేదు, ఒక 10 15K. ఇప్పుడు
ఇప్పుడు 20.5K. ఓకే. సో పెద్ద తేడా ఏం లేదు. నీ రీల్స్ వల్లనే వచ్చినవి ఉన్నాయి కదా, ఎందుకంటే నీ రీల్స్ సొంతంగా చేసినవి మిలియన్స్ లో ఉన్నాయి. డాన్స్ ఇక్కడ నేర్చుకున్నావా? లేదక్క, నార్మల్ గా చేస్తా అంతే. కాదురా, నాకు డౌట్ ఉంది. నీ ఇన్స్టాగ్రామ్ మొత్తం నైట్ చూసుకుంటా కూర్చున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది. నువ్వు మంచి డాన్స్ చేస్తున్నావు కదా, ఆ ఎఫెక్ట్లు ఎందుకు పెడుతున్నావు? డాన్స్ ఎందుకు చెడగొడుతున్నారు? ఎఫెక్ట్స్ వల్ల అంత మంచిగా చేసే డాన్స్ ని ఎఫెక్ట్లు పెట్టి ఎందుకు చెడగొడుతున్నావు? దగ్గర ఒక 10 రీల్స్ చూసిన డాన్స్ వి, 10 రీల్స్ లో 9 రీల్స్ ఎఫెక్ట్ల వల్ల ఖరాబ్ అయినాయి. ఎడిటింగ్ చేస్తే బాగుంటాయి. ఎడిటింగ్ చేస్తే బానే ఉంటది కానీ ఆ ఎఫెక్ట్లు ఎందుకు అంటున్నా. నువ్వేనా ఎడిటింగ్? అర్థమైంది. ఏ టైమ్స్ నువ్వు ఇన్స్టాగ్రామ్ కోసం పెడతావు చెప్పు? డేలో ఎంత టైం పెడతావు ఇన్స్టాగ్రామ్ కోసం? టైం ఉన్నప్పుడు చూస్తా అక్క. అంతే. కాలేజ్ లో అప్పుడప్పుడు టీచర్ లేట్ వచ్చినప్పుడు. టీచర్ లేట్ వచ్చినప్పుడు? ఓ, నువ్వు లేట్ పోవు, టీచరే లేట్ వస్తుంది. డైలీ పోతావా కాలేజ్ కి? బంక్ కొడతావా? పోతా అక్క. పోతావు. బంక్ కొట్టిన రోజులు ఏమైనా ఉన్నాయా? అదే కాలేజ్కి వెళ్ళకుండా సినిమాలకి వెళ్ళి? సినిమాకి వెళ్ళలే కానీ బంక్ కొట్టిన ఒక్కొక్క రోజు నేను, నా ఫ్రెండ్స్ ఉంటారు, కీర్తి ఇంకా 2 ఫ్రెండ్స్ ఉంటారు అక్క. ఏం చేసిండ్రు? ఇంకా ఆ రోజు కాలేజ్కి నాకు పోబుద్ది అవుతలేదు అంటే, నాకు కూడా పోబుద్ది అవుతలే అని ముగ్గురం కలిసి కాలేజ్కి వెళ్ళకుండా బ్యాగ్స్ వేసుకొని గుడికి వేసి వచ్చినాం. నిజం చెప్పు. నిజం అక్క. ఏ గుడికి వేయరు? ఇక్కడ మా ఇంటి సైడే ఉంటది, ఇంజాపూర్ కట్ట దగ్గర ఒక టెంపుల్ ఉంటది. ఆడికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని ఫోటోలు దిగుకుంటా లేక్ దగ్గర ఐస్ క్రీమ్స్ తినుకుంటా కాలేజీకి ఇంటికి వెళ్ళే టైంకి ఇంటికి వెళ్ళిపోయినా. ఇంకా మా మమ్మీ చూస్తుంది. ఇప్పటిదాకా తెలీదా? ఓకే. ఇంకా మమ్మీకి చెప్పకుండా దాచినవి ఎన్ని ఉన్నాయి? దాచిన అంటే ఏం లేవక్క. నిజం చెప్పు. నిజం. ఇది ఒక్కటేనా దాచింది ఇప్పటి వరకు? ఇంకేదన్నా చెప్పు. ఉన్నాయి అక్క. ఏంటవి? ఎట్లా అంటే, నాకు ఎవరైనా ఫ్రెండ్ అయినా కానీ ఎవరైనా కానీ మనోళ్ళు అని బాగా ఓవర్ లవ్ చేస్తా, ఓవర్ కేర్ చూపిస్తా, లాస్ట్ తెలుస్తుంది ఎవరు మనోళ్ళు. అట్లా ఎలా తెలిసింది నీకు? ఎలా తెలుసుకున్నావు? ఎలా తెలుసుకున్నా అంటే, మనతో బాగానే ఉంటారు అక్క, ఇక మన గురించి పక్కన వెళ్ళి బ్యాడ్ చెప్తారు. అట్లల్లో కొన్ని సిచ్యువేషన్స్లల్లో తెలుసుకున్నా ఎవరు మనోళ్ళు ఎవరు మనోళ్ళు కాదు. అంటే నీ గురించి ముందు మంచిగా మాట్లాడి వెనకాల వెళ్ళి అట్లా. నువ్వు విన్నది ఏంటో గుర్తుందా ఏదన్నా? నువ్వు బాగా వినింది? కాదు, చెప్పలేదు. ఎందుకు? ఏమైంది? అంటే ముందు మ్యాగీ మంచిది అని వెనకాల వెళ్ళి అంటే ఎట్లుంటారంటే ఇప్పటి కూడా నా ముందు నా మాట మాట్లాడతారు అక్క, నేను లేనప్పుడు ఇంకా వేరే లెక్క మాట్లాడతారు. ఎట్లా వేరే లెక్క అంటే? వేరే లెక్క అంటే, నేను ఏమన్నా నమ్మి పర్సనల్స్ షేర్ చేసుకున్నాను అనుకో వీళ్ళతోని, నా పర్సనల్స్ తీసుకెళ్ళి వేరే ఒకరి దగ్గర చెప్పాడు. ఏమున్నాయిరా నీకు పర్సనల్స్? నాకు అదే అర్థం కావట్లేదు. ఏమున్నాయి? ఏమంటారు, ఒక చిన్న ప్రపంచం నీది, పెద్ద అల్లరి చేసే టైప్ కూడా నువ్వు కాదు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లేవు అక్క. ప్రపోజల్స్ వచ్చినాయి? ఇన్స్టా ప్రపోజల్స్ కాకుండా కాలేజ్ లో ప్రపోజ్ చేశారు ఎవరైనా? ఏమని? ఏమని అంటే నార్మల్ గా చేస్తారు అక్క. మమ్మీకి చెప్తావా ఇవన్నీ? చెప్తా. ఏమని చెప్తావు? మమ్మీ దగ్గరికి వెళ్ళి నార్మల్ గా నీకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేసిండు, ఓకే, ఏమని చెప్తావు వెళ్ళి? మమ్మీ ఎట్లా రిసీవ్ చేసుకుంటది? ఎట్లా అంటే, నార్మల్ గా ఏదైనా ప్రపోజల్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ నవ్వు వస్తుంది అక్క. అయితే మమ్మీ దగ్గరికి ఒక పిల్లగాడు ఈరోజు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి లవ్ యూ అంటుండే అని అంట, ఇంకా మా మమ్మీ నవ్వుతుంది. ఓకే. బయట నార్మల్ గా కాలేజ్ లో అయినా ఇంకా ఎట్లుంటది అంటే, ఫాలో చేస్తారు అక్క. నేను ఏడుకో తాడికి ఇంకా రావడం, మా ఇంటి ముందు ట్రిప్పులు వేయడం, అట్లా చేస్తా ఉంటారు. ఇంకా మ్యాగీ మ్యాగీ అని పిలుస్తారు. నేను బయటకు వచ్చేవారు కనిపించారు. ఇంకా మా మమ్మీ వస్తుంది కదా అప్పుడెప్పుడైనా. ఓకే. నార్మల్ గా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు అరే ఈ పిల్ల ఆ పిల్లరా మ్యాగీరా ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తుంది, రీల్స్ చేస్తుంది అని చెప్పి దూరం ఉండి మాట్లాడుకుంటుంటారు కదా, దగ్గరికి రారు. అట్లా జరిగినాయా? జరిగింది అక్క. ఏమని మాట్లాడు? నేను ఒకసారి బస్ స్టాండ్ లో వెళ్తున్నా, అయితే బస్ నుండి మ్యాగీ ఆఫీషియల్ అని పిలిచిర్రు. అయితే నేను అక్కడనే నించున్నా. నువ్వు వీడియోస్ బాగా చేస్తావు అని అన్నారు. ఇంకా బస్ దిగట్లేరు వాళ్ళు, నేనేమో వాళ్ళని చూస్తున్నా. ఇంకా ఒక చిన్న కాంప్లిమెంట్ అయినా ఆ రోజు ఇక ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది, ఎవరో ఒకరు గుర్తించారు కదా మనల్ని అని. ఇంకా ఆ రోజు మా మమ్మీని చంపేస్తా, మ్యాగీ ఆఫీషియల్ అని ఇట్లా పిలిచిర్రు మమ్మీ అని చెప్తా ఉంటే. ఇంకా ఓకే. మమ్మీ ఎప్పుడైనా కొట్టిందా? లేదక్క, ఇప్పటి వరకు నాకు తెలివచ్చినప్పటి నుంచి మా మమ్మీ నన్ను ఎప్పుడు కొట్టలే. ఓకే. సో ఇంట్లో అంతా కూడా ఇప్పుడు కొంచెం సెట్ అయిందా ఫైనాన్షియల్ గా? ఇప్పుడు కొంచెం సెట్ అవుతుంది అక్క. ఓకే. మమ్మీకి ఎంత వస్తుంది జీతం? ఒక 50,000 అలా వస్తుందా?
ఇంకా తక్కువే వస్తుంది. మరి ముగ్గురి ఫీజులు, ఇప్పుడు నీ కాలేజ్ ఫీజు, వాళ్ళిద్దరు స్కూల్ ఫీజులు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇంకా చూసుకుంటారు మమ్మీ. అప్పులు ఉన్నాయా ఏమన్నా? అప్పులు అంటే ఏం లేవు అక్క. అప్పులు ఏం లేవు. డాడీ చనిపోయిన తర్వాత కానీ ఫైనాన్షియల్ గా నీ ఊహ తెలిసినప్పటి నుండి నువ్వు రోజులు ఉన్నాయా, అరే ఈ రోజు మమ్మీ దీనికోసం ఇబ్బంది పడుతుంది, డబ్బులు ఉండుంటే బాగుండు, లేదా డాడీ ఈ రోజు ఉండుంటే బాగుండు, ఈ కష్టం మనకు వచ్చేది కాదు అని అట్లా ఇబ్బంది నీ ఊహ తెలిసినప్పటి నుండి? ఉన్నాయక్క. ఎలా నీకు బాగా బాధేసింది ఏంటి అందులో? బాగా బాధేసింది ఏంటంటే మా డాడీ చనిపోయిన తర్వాత ఒక 1 month అయిపోయిన తర్వాత 1 month 2 months అట్లా 2 months అట్లా అయిపోయిన తర్వాత ఇంట్లో ఏం తేవాలన్నా మా మమ్మీ బయటికి వెళ్ళొద్దు, అప్పుడు ఇంట్లోనే ఉండాలి, కొన్ని డేస్ తర్వాత బయటికి వెళ్ళాలంటారు కదా, మమ్మీ బయటికి వెళ్ళలేదు. అప్పుడు ఇంట్లోకి కూరగాయలు తేవాలన్నా ఏం సామాన్లు తేవాలన్నా ఇబ్బంది. ఇంకా ఫైనాన్షియల్ గా కూడా చుట్టాలు అంటాం, ఎవ్వరు కారక్క. ఫాదర్ ఉన్నంత వరకే అందరు ఓదార్చే వరకే చుట్టాలు, ఇంటికి వచ్చి మన కష్టాలను ఎవ్వరు చూడరు. అవును, అలా ఇంకా ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం ఉండే. తర్వాత ఇంకా మమ్మీకి జాబ్ తర్వాత ఎన్ని డేస్ కి ఇచ్చారు మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత మమ్మీకి జాబ్? 4-5 months అక్క. 4-5 months. సో అప్పటి వరకు కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డాం. అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, మేనమామలు, మామయ్య వాళ్ళు ఉంటారు, హెల్ప్ చేశారా? మా మామయ్య హెల్ప్ చేసిండు. ఎలా ఉంటారు అమ్మమ్మ సైడ్ నుండి నీకు సపోర్ట్? అమ్మమ్మ తాత ఇద్దరు ఉన్నారా? తాత లేడు, అమ్మమ్మ ఉంది. ఓకే, మేనమామలు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఎలా చూసుకుంటారు వాళ్ళు మిమ్మల్ని? వెళ్తారా అక్కడికి? వెళ్ళడం రావడం జరుగుతుంది. ఓకే. పెద్ద మామయ్య అయితే బాగా కేర్ తీసుకుంటాడు. ఇంకా మా ఫాదర్ చనిపోయిన తర్వాత బ్యాక్ బోన్ అంటే మా పెద్ద మామ అనే చెప్పొచ్చు. దగ్గరుండి బాగా చూసుకుండు, మమ్మీ జాబ్ కి కూడా బాగా తిరిగిండు. ఎప్పటికి ఇంకా మర్చిపోలేము ఆ ఒక్క ఫేవర్ అయితే. నార్మల్ గా డాడీ జాబ్ మమ్మీకి రావాలంటే కొంచెం సతాయిస్తారు కదా, మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం మనం డబ్బులు కట్టాలి అంటారు, ఏదో డిమాండ్స్ ఉంటాయి, ఇంకా జాబ్ ఎందుకు ఇవ్వాలి, మీరు ఏమైనా చూడండి మాకు, మీకు జాబ్ ఇస్తున్నాం కదా, అది ఇదని అంటారు అనమాట. అలా ఏమన్నా ఎవరికైనా డబ్బులు పే చేశారా? లేదు అక్క, పే చేయలేదు. ఎందుకంటే మా డాడీకి అక్కడ కూడా మంచి నేమ్ ఉందన్నమాట. ఇంకా ఇక మా డాడీకి మంచి నేమ్ ఉండడం వల్ల మమ్మీకి జాబ్ కూడా అంత ఈజీగా రాదు. కాకపోతే తొందరగా మా డాడీ మంచితనం వల్ల మా మమ్మీకి ఫాస్ట్. మమ్మీ ఏమైనా చదువుకున్నారా? చదువుకున్నారు. ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ చదువుకున్నారు. నువ్వు మమ్మీ చెల్లికి తమ్ముడికి తెలియకుండా ఎప్పుడన్నా ఇద్దరే బాగా బాధేసి ఏడ్చిన డేస్ ఉన్నాయా? ఎందుకు? మా డాడీ దూరం అవ్వడమే మాకు పెద్ద బాధ అక్క. దిక్కులేని వాళ్ళం అయిపోయినాం, ఇంకా కోలుకోలేని బాధ అది ఒక్కతే, మా ఫాదర్ లేకపోవడం. ఎలా చూసుకోవాలనుకుంటున్నావు ఫ్యామిలీని ఇప్పుడు? ఎలా చూసుకోవాలి అనుకుంటున్నా అంటే, చెప్పాలంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అక్క. తన గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్తా అక్క, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మా మమ్మీ కళ్ళలో కన్నీళ్ళు మరియు నా వల్ల తలదించుకునే పరిస్థితి మాత్రం ఎప్పటికీ రాని అక్క. మా మమ్మీకి ఎప్పటికీ రానియా, మంచిగా చూసుకుంటా. తన చిరునవ్వు కోసం నేను ఏం చేయడానికైనా రెడీ అక్క. నాకు ఇష్టమైన దాన్ని వదులుకోవడానికి కూడా నేను రెడీ. ఎందుకంటే అంటే ఏదైనా వదులుకోవడానికి రెడీగా ఉన్నావా ఇప్పుడు? ఉన్నా అక్క. మా మమ్మీ కోసం నేను దేన్నైనా వదిలేసుకుంటా, ఆఖరికి నా లైఫ్, నా జీవితాన్ని వదిలేసుకోమని వదిలేసుకుంటా అక్క. ఎందుకంటే ఈ ప్రపంచంలో మా మమ్మీకి మించి నాకు ఎవ్వరు లేరు. ఓకే. ఇన్స్టాకి బాగా సపోర్ట్ చేస్తారా మమ్మీ? చాలా సపోర్ట్ చేస్తుంది అక్క. చాలా మంది నిన్ను అడుగుతున్నారు కదా అక్క, శారీస్ ఎక్కడ కొంటావు, ఇవన్నీ ఎవరు సెలెక్ట్ చేస్తారు అక్క అని అడుగుతారు కదా, మొత్తం మమ్మీ? మొత్తం మమ్మీ అక్క. ఓకే. వీడియోస్ ఎవరు తీస్తారు? వీడియోస్ మా చెల్లె తీస్తుంది అక్క. చెల్లె తీస్తుంది. ఎప్పుడు చెల్లి ఉన్న తమ్ముడు వాళ్ళు రాలేదా? వాళ్ళు వీడియోస్ చెయ్యరు. నువ్వు ఒక్కదానివే. ఎలా ఈ టాలెంట్ మరి? ఏమో అక్క, చిన్నప్పటి నుంచి ఇంకా యాక్టింగ్ అంటే చిన్న స్కూల్కి వెళ్ళొద్దు అన్న యాక్టింగ్ చేస్తుండే కదా అక్క. స్టమక్ పెయిన్ వస్తుంది అట్లా, ఇక అవి రీల్స్ అలా చూపించిన నేను చేసి. ఓ, యాక్టింగ్ ఇక్కడ పనికి వచ్చిందా? ఓకే. ఇన్స్టా స్టార్ట్ చేసావు, ట్రెండ్ అవుతున్నాయి వీడియోస్, అవునా? అందరూ గుర్తుపడుతున్నారు, ఒక మంచి నేమ్ వచ్చింది నీకు. అందరికి ఉన్నట్టుగా అంటే ఇన్స్టాలో 80% చిల్లర పీపుల్ ఉన్నా ఒక 20% నీలా పద్ధతిగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. సో నీలా ఉన్న వాళ్ళకి అవకాశాలు తక్కువ, పెద్దగా సపోర్ట్ కూడా ఏం ఉండదు, అవునా? వ్యూస్ కూడా కొంచెం తక్కువే కంపేర్, అవునా? ఎలా మరి దీని నుండి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇన్స్టా యూస్ చేసుకొని? ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే
మంచిగా ఫేమ్ సంపాదించాలక్క. మ్యాగీ ఆఫీషియల్ అనేది ఒక బ్రాండ్ అవ్వాలి. మ్యాగీ ఆల్రెడీ బ్రాండేగా. ఇంకా అవ్వాలి, ఇంకా జనాలకి నేను అంటే తెలియాలి కదా అక్క. ఓకే, దానికోసం కష్టపడితేనే ఉంటుంది. సరే ఇప్పుడు నీకు ఒక 100K ఫాలోవర్స్ ఉన్నారు అనుకుందాం. మ్యాగీ అఫీషియల్ ఒక బ్రాండ్ అయ్యింది, అందరికీ తెలుసు. దాని వల్ల యూజ్ ఏంటి? దానివల్ల యూజ్ ఏంటంటే నేను యూట్యూబ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన అక్క. ఓకే, ఇంకా దాంట్లో యూట్యూబ్ నుంచి మంచిగా వైరల్ అయ్యి వీడియోస్ మంచిగా మనీ వచ్చింది అనుకో, దాని నుండి కొంత మా మమ్మీకి ఇచ్చి ఇంకా కొంత సేవింగ్స్ ఏం చేస్తావు? సేవింగ్స్ హెల్ప్ చేస్తా అక్క. పూర్ పీపుల్ కి హెల్ప్ చేస్తావు. ఎలాంటి హెల్ప్ చేస్తావు? బెడ్షీట్లు పంపడం అట్లాంటిది కాదక్క, అన్నం పెట్టడమే చేస్తా అక్క. ఎందుకంటే అన్నిటి హెల్ప్ల కన్నా అన్నదానం గొప్పది అంటారు కదా. ఒకరు కడుపు నింపితే అంతకు మించిన సంతోషం ఇంకోటి లేదు కదా. ఓకే, నార్మల్ గా నువ్వు అన్నదానం గురించి అడుగుతున్నావు కాబట్టి ఊర్లలో లేదా ఇక్కడ కూడా టెంపుల్స్ దగ్గర అన్నదానం చేస్తారు తెలుసా? వెళ్తావా? వెళ్తా అక్క. చూసి ఏమని ఫీల్ అవుతావు అక్కడ? అక్కడ చేయడం అన్నదానం కరెక్టే అనిపిస్తుందా? టెంపుల్స్ దగ్గర గానీ ఎక్కడైనా గానీ నార్మల్ గా అన్నదానం చేస్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని జరుగుతాయి సిచ్యువేషన్స్. నువ్వేం అబ్జర్వ్ చేసావు? అన్నదానాల దగ్గరికి పోయినప్పుడు నువ్వేం అబ్జర్వ్ చేసావు? ఏం అబ్జర్వ్ చేసిన అంటే వీడియోస్ తీసుకుంటారు కదా అక్క. ఫస్ట్ ఏదన్నా పని చేస్తురంటే జనాలందరికి తెలియడానికి వీడియోస్ తీసుకుంటా ఉంటారు. అదొకటి పబ్లిసిటీ చేసుకోవడం. కొంతమంది అట్లా వీడియోస్ తీస్తున్నారు అని కూడా సిగ్గుతో కూడా తినకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు అక్క. అదే అన్నదానం దగ్గర నార్మల్ గా చికెన్ అన్నం పెట్టినాం అనుకో, వాడు నిండుగా తింటాడు పోతాడు. అదే పప్పన్నం పెట్టినాం అనుకో, ప్లేట్లో ఇంటింత పెట్టుకొని పోతారు, బాగాలేదులా అని చెప్పేసి అటు పడేస్తారు. మరి మీరు అనుకున్న అన్నదానంలలో అంత పడేయడము, వేస్ట్ చేయడము అది కరెక్టా? మరి కరెక్టా అంటే అన్నం విలువ తెలియని వాడు పడేస్తాడు అక్క. ఆకలికి రుచి ఉండదు, ఏది పెట్టినా తింటారు. సో అట్లా అన్నదానం చేద్దామని అనుకుంటున్నాం. ఇంకా ప్రమోషన్స్ వస్తున్నాయా? వస్తున్నాయి అక్క. బెట్టింగ్ యాప్స్ వచ్చినాయా? బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి కానీ మనం చెయ్యం బెట్టింగ్ యాప్స్. ఓకే, ఎందుకు అంటే ఒకరి కడుపు కొట్టొద్దు అక్క. ఎప్పుడైనా బెట్టింగ్ యాప్స్ ని నమ్మొద్దు. ఫస్ట్ థింగ్, ఎందుకు? అందులో మోసపోవడం తప్ప లాభం అనేది ఏమి ఉండదు. చాలా మంది ఇన్స్టాగ్రామ్లలో డబ్బులు మొత్తం ఇట్లా పరిచి మధ్యలో పిల్లలను కూర్చుండబెట్టి లేదంటే రోడ్ల మీదకి వెళ్ళి డబ్బులు ఎగరేసిన వాళ్ళు ఉన్నారు, నిప్పంట పెట్టిన వాళ్ళు ఉన్నారు, అదే మనీకి చెరలో ఇసిరేసిన వాళ్ళు ఉన్నారు. వెంటనే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కాండి, రండి చూడండి డబ్బులు అనుకుంటూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ సంపాదిస్తున్నారు అంటే అదంతా నిజమైన అమౌంట్? నిజమైన అమౌంట్ అంటే ఉండొచ్చు అక్క. కొంతవరకు కొందరికి నిజమైన అమౌంట్ ఉంటుంది. ఇంట్లో పరుచుకొని అవన్నీ చేస్తారు కదా, అవైతే ఫేక్ నోట్స్ అనుకుంటున్నాను నేనైతే. ఎక్కడ దొరుకుతున్నాయి ఫేక్ నోట్స్? తెలియదు అక్క. అమెజాన్ లో, ఫేస్బుక్ అంటున్నా, ఫ్లిప్కార్ట్ లో అట్లా దొరుకుతున్నాయా? మేబీ ఎక్కడ తెలియదు అక్క. నీకు ఎలా అప్రోచ్ అయ్యారు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు? నార్మల్ గా ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు అక్క. ఏమని? ఇట్లా యాప్ ప్రమోట్ చేయాలి అని పెడతారు. ఓకే, రెస్పాండ్ అయ్యావా? అవ్వలేదు, అసలు ఇష్టం లేదు బెట్టింగ్ యాప్స్ ఇష్టం లేదక్క. ఓకే, బెట్టింగ్స్ వల్ల చూస్తున్నావు కదక్క, చాలా మంది ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు ఉంటున్నారు. పైసలు లేకపోయినా అప్పు వేసి అప్పుల బాధలు తీర్చలేక చనిపోతున్నారు. ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ మిస్ అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు, కాబట్టి అట్లాంటిది నేను చెయ్యొద్దు అనుకుంటున్నా. ఓకే, ఎలాంటి ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? ఎక్స్పెక్ట్ అంటే నార్మల్ గా ప్రోడక్ట్స్, శారీస్. ప్రోడక్ట్ జెన్యూనా? మరి జెన్యూనే అక్క. నేను ఇచ్చిన ప్రోడక్ట్స్ అంటే వాడేసిన. ఏమేమి వచ్చినాయి ఇప్పటివరకు? ఏమేమి ప్రమోషన్ చేసినావు? చాలా అంటే గుర్తులేవాక, కొన్ని గుర్తున్నాయి. ఎంత వచ్చినాయి నీకు ప్రమోషన్ డబ్బులు? 2000, 2500 అంతే అక్క. ఇంతవరకు ఎంత సంపాదించావు? 20,000, 30,000 సంపాదించావా? మమ్మీకే ఇచ్చావా? సరిపోతున్నాయా? మరి సరిపోతలే అక్క. ఇంకా ఫాలోవర్స్ రావాలి, ఇంకా గట్టిగా సంపాదించాలి. మరి ఇంకెలాంటి వీడియోలు చేస్తావు? ఇంకా ఎలాంటి వీడియోస్ అంటే చూసుకోవాలి, ఇంకా ఆలోచించాలి కంటెంట్. ఈ మధ్య ఒక సాంగ్ రీల్ చేసావు, ట్రెండ్ అవుతుందని చెప్పేసి మీ ఫ్రెండ్ తో కలిసి ఆ సాంగ్ ని మొత్తం అన్ని కట్లు చేస్తూ చేసావు. ఏ సాంగ్? దేకు దేకు సాంగ్ అక్క. సాంగ్ మీనింగ్ తెలుసా? తెలీదు. విన్నావా సాంగ్ 10 సార్లు? విన్నాక్క. ఏం అనిపించలే? డాన్స్ ఒకటే చూస్తా నేను. ఇంకా డాన్స్ ఒక్కటే చూస్తావు, చేసినామా లేదా అంతే. దానికి మళ్ళీ ఎఫెక్ట్లు.
నీకు ఎక్కువ ఏ రీల్స్ చేయడం అంటే ఇష్టం? ఓన్ వాయిస్ తోనా, డాన్సా, లేదంటే సాంగ్స్ కి ఇస్తాం కదా లిప్ సింక్ ఎక్స్ప్రెషన్స్ తోని, అదా ఏది ఇష్టం? నాకు ఎక్కువ ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం అక్క. ఓకే, ఎప్పుడైనా ఆపర్చునిటీ రాలేదా ఫోక్ సాంగ్స్ లో? వచ్చింది అక్క, అప్పుడు నేనే వెళ్ళలేదు, ఇంకా లాంగ్ ఉండే దూరం, వరంగల్ అక్కడ సైడ్ ఉంటుండే లొకేషన్స్. తీసుకెళ్ళడానికి అప్పుడు ఎవరు అవైలబుల్ లేక కొన్ని చాయిస్లు నా అంతలో నేనే వదిలేసుకున్నా. ఇప్పుడు మీ మధ్య రాలే? ఈ మధ్య ఏం రాలే అక్క. ఒక మూవీ అయితే వచ్చింది, ఇంకా దానికి ఆలోచిస్తున్నా వెళ్ళాలా వద్దా. ఎందుకు? ఎందుకు అంటే కొందరు ఏమన్నారంటే అగ్రిమెంట్స్ ఉంటాయి, దాంట్లో కమిట్మెంట్స్ ఉంటాయి, మూవీ అంటే నాట్ ఏ జోక్, అన్ని ఆలోచించి వెళ్ళాలి, మంచిగా ఉంటే లైఫ్ హిట్ అవుతుంది, ఏదైనా రాంగ్ డెసిజన్ తీసుకున్నాం అనుకో లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది అని ఇట్లా చెప్పారు. నువ్వు వెళ్తే కదా అక్కడ ఏం జరుగుతుంది అని తెలిసేది. ఇన్స్టాలో మెసేజ్ చూసి వేరే వాళ్ళతో షేర్ చేసుకుని ఆగిపోతే ఎట్లా తెలుస్తుంది? అంతే, ఆగిపోవట్లే అక్క, మమ్మీతో డిస్కస్ చేసి ఇంకా అగ్రిమెంట్ పైన సైన్ చేద్దామని చూస్తున్నా. మమ్మీ ఓకే అంటే ఇంకా. ఓకే, మెయిన్ లీడా? హీరోయిన్, క్రైమ్ మూవీ అక్క. ఓహో, నైస్ నైస్. అంతా మాట్లాడుకున్నా, అగ్రిమెంట్ ఒక్కటి ఉంది. స్టోరీ విన్నావా? స్టోరీ విన్నా అక్క. నచ్చిందా? నచ్చింది. మరి ఇంకేం ఆలోచిస్తున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే కొంచెం ఇన్కమ్ ఉంది అవుతుంది అక్క, వెళ్ళాలా వద్దా అనేటట్టు ఆలోచన. నీ గోల్ యాక్టింగా లేదంటే జాబ్ అలా? ఇప్పుడైతే ప్రెసెంట్ యాక్టింగే అక్క, ఇంకా నా గోల్. అమ్మని, చెల్లిని, తమ్ముని బాగా చూసుకోవాలి అంటున్నావు, అవునా? మంచిగా సెటిల్ చేయాలి అంటున్నావు. మరి యాక్టింగ్ కి ఆపర్చునిటీస్ రావచ్చు, రాకపోవచ్చు, అవునా? స్టడీస్ అయితే ఇప్పుడు చూడు, డాడీ అలా అవ్వగానే ఇమీడియట్ గా మమ్మీకి వచ్చింది జాబ్ కదా. సో జాబ్ కి ఉన్నంత సెక్యూరిటీ దీనికి ఉండదు కదా. అవునా? మరి ఎలా? నువ్వు అనుకున్న డ్రీమ్స్ వేరు, నువ్వు వెళ్తున్న రూట్ వేరు, ఎలా మరి? ఎలా అంటే సోషల్ మీడియాని నమ్ముకున్నవాడు ఇప్పటి వరకు చాలా మంది కుప్ప పైసలు సంపాదించిరక్క. రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, చూడట్లే? చూడలే? రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు, ఎక్కువ తక్కువ చేస్తే లోపల నూకిన వాళ్ళు కూడా ఉన్నారు, అవునా? మరి వాళ్ళని కూడా చూడాలి కదా. ఇప్పుడు జాబ్ అనుకో, నీకు సెక్యూరిటీ ఉంది, అవునా? లైఫ్ లాంగ్ ఏదో ఒక రకమైన హెల్ప్ అయితే ఉంటుంది నీకు. డబ్బులు తక్కువే రావచ్చు, 1,00,000 2 లక్షల వరకు, నువ్వు చదువుకున్న దాన్ని బట్టి, వచ్చిన జాబ్ని బట్టి 2 లక్షల లోపల ఎక్కడైనా రావచ్చు. యాక్టింగ్లో ఒక నెల ఉంటాయి, ఇంకో నెల ఉండవు. ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది, ఈ సినిమా చేసినావు, నెక్స్ట్ ఆపర్చునిటీ ఉండకపోవచ్చు. మరి ఎట్లా చూసుకుంటావు? అమ్మ ఇంకా కొన్ని రోజుల వరకు చేయగలుగుతారేమో జాబ్, హెల్త్ లేదంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రాబ్లమే కదా. ఇంకో ఇద్దరిని నువ్వే కదా చూసుకోవాల్సిన దానివి. మరి ఎట్లా మేనేజ్ చేస్తావు? ఆలోచించావా? ఆలోచించిన అక్క. మరి ఏం డిసైడ్ అయ్యావు? అంటే ఇంకా జాబ్ చేసుకుంటూ ఖాళీ టైంలో రీల్స్ చేసుకో. ఓకే, ఓన్లీ యాక్టింగ్ అంటే అది నీ స్వార్థం. మ్యాగీకి అప్పుడు స్వార్థం స్టార్ట్ అయిందని అర్థం చేసుకోవచ్చు. లేదు, ఫ్యామిలీ కోసం కష్టపడాలి, వాళ్ళని సెటిల్ చేసిన తర్వాత నేను నాకు ఇష్టమైన సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే అప్పుడు కరెక్ట్ రూట్లో వెళ్తున్నావని, అవునా? అంతేనా? కరెక్టే చెప్పానా? చెల్లిని ఎలా సెటిల్ చేయాలనుకుంటున్నావు? చెల్లిని, తమ్ముడిని? వాళ్ళకి ఏది ఇష్టం అయితే అదే ఏమని చెప్తా అక్క. ఓకే, కొడతావా వాళ్ళిద్దరిని? మా చెల్లె నన్నే కొడుతుంది అక్క. మాట వింటారా చెప్తే? పెద్దదానివి కదా. మా మమ్మీ లేనప్పుడు వింటారు, మా మమ్మీ ఉన్నప్పుడు వినరు. ఇంకా మమ్మీ ఉంది కదా ఇంకా పెద్దగా. ఏమనంటే చిన్నోళ్ళు కొట్టొద్దు అంటది మమ్మీ, ఇంకా బాగా వెనకేసుకొస్తే వాళ్ళు వినరు, ఇంకా లాడి చేస్తారు. మా మమ్మీ లేనప్పుడు బెదిరిస్తా, కొడతా, ఏమన్నారు, ఇంకా రివర్స్ కొట్టారు, అప్పుడు భయపడతారు. ఆహా, పగంతా అప్పుడు తీసుకుంటావు ఇంకా. అమ్మో, మ్యాగీకి ఫుల్ తెలివి ఉంది అయితే. చిన్న ఉన్నప్పుడు కూడా చాలా బ్లాక్ మెయిల్స్ చేస్తుండే అక్క. మా మమ్మీ మా డాడీ ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు హౌస్ ఉంటది కదా ఇంట్లో, ఇంకా వాటర్ శక్తి నన్ను గుంజుకుంటుంది లోపలికి, నేను వెళ్ళిపోతున్నా. వచ్చేవారికి మా చెల్లె మా తమ్ముడు ఏడ్చుకుంటా కూర్చుంటుండే. ఇంకోసారి ఇంకా నీ వల్ల జ్వరం వస్తుంది వీళ్ళిద్దరు కానీ ఫుల్ తిడతా ఉండే మమ్మీ డాడీగా నన్ను. అయ్యా, వాటర్ లో శక్తి ఉంది, నన్ను లోపలికి లాక్కుంటుంది. పడుతున్నా వాటర్ లో అంటే వాళ్ళు ఇక బెదురుకునే వాళ్ళిద్దరు. అయ్యో, అందుకు వాళ్ళు పగి ఇప్పుడు తీసుకుంటారు అయితే. మమ్మీ ఉన్నప్పుడు సైలెంట్ ఉండి, మమ్మీ లేనప్పుడు నువ్వు వేసుకుంటావు. ఓకే, సో బాగా చదువుతారా ఇద్దరు? చదువుతారు అక్క. వాళ్ళకి చదువు అంటేనే ఇంట్రెస్టా లేదంటే? వాళ్ళకి చదువు అంటేనే ఇంట్రెస్ట్, బయట ఇంకా కల్చర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండదు. ఓకే, సో ఇప్పుడు నీ విషయానికి వస్తే, నువ్వు అంటే అప్పుడు 18 years కదా డాడీ చనిపోయినప్పుడు, అట్లీస్ట్ నువ్వు రియలైజ్ అవ్వగలుగుతావు. తమ్ముడు, చెల్లి ఇంకా చిన్న పిల్లలు కదా. సో ఇప్పటికీ డాడీ ఏరియా వాళ్ళకి తెలుసా మొత్తం?
మా తమ్మునికి మేబీ తెలియదు అక్క. ఇంకా ఆయనకు చిన్న ఏజ్ కదా అప్పుడు. ఇంకా మా తమ్ముడు అంత తెలియదు. ఇంకా తమ్మునికి ఇంకా ఆయన కూడా బాధ పడతాడు. మా మమ్మీ ఏడిచినప్పుడు కానీ మేము ఏడిచినప్పుడు కానీ ఏడుస్తాడు ఇంకా తమ్ముడు కూడా. కాకపోతే చెప్పుకోలేడు, ఎక్స్ప్రెస్ చేయడం రాదు తమ్మునికి. చెల్లె కూడా బాధపడితే అర్థం చేసుకోగలుగుతా కానీ ఇంకా మా తమ్ముడు ఎక్స్ప్రెస్ చేయకుండా ఏడుస్తాడు. ఏమైంది అంటే చెప్పాడు కొన్నిసార్లు. ఓకే. రీసెంట్ ఎప్పుడు ఏడ్చావు? మొన్ననే అక్క మా డాడీ డెత్ యానివర్సరీ అప్పుడే ఏడ్చిన. ఓకే. ఎప్పుడైనా కల్లో కనిపించారా? ఎలా, ఏమని చెప్పారు? అంటే కనిపించడం అంటే కల్లోకి వస్తాడు అక్క. మా డాడీ ఇంట్లో ఉన్నట్టే ఉంటాడు, ఉండడం కూర్చోవడం అట్లా అనిపిస్తూనే ఉంటది. ఎప్పుడు ఫీల్ అట్లనే ఉంటది మా డాడీ ఉన్నట్టు. ఓకే. లేరు అనేది ఇప్పటి వరకు ఇంకా ఇంకా అట్లా ఏం అనిపిస్తలే అక్క. మా డాడీ ఉన్నాడు వస్తాడు అనే నమ్మకంతోనే ఇంకా ముందుకుపోతున్నాం మేము. మా డాడీ లేడు అనే ఆలోచన కూడా తీసుకోలేకపోతున్నాం అసలు. లేడు అనే విషయం ఇంకా మా డాడీ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడే అనిపిస్తుంది మా డాడీ మాతో లేడు అని. ఓకే. లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నావు కదా, డాడీ ఉన్నప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటుండే, ఇప్పుడు మొత్తం చిన్న గ్యాస్ అయిపోయినా కూడా అది ఫిట్ చేయాలంటే మా మమ్మీకి రాదు, నాకు రాదు, తమ్ముడు చిన్నోడు, అందరం పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, వాళ్ళు వచ్చి పెట్టే వరకు కూడా మాకు ఆ రోజు ఏం చేయాలో అర్థం కాదు అని. అలా ఎప్పుడన్నా అంటే ఎవరిపైన డిపెండ్ అయ్యి అది లేట్ అయ్యి ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఏదైనా చెప్పగలుగుతావా? చెప్పగలుగుతా. అప్పుడు మార్నింగ్ మేమందరం కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి. మమ్మీ కూడా లేదు, మమ్మీ ఆఫీస్కి వెళ్ళింది. మేము ఆ రోజు ఫుడ్ ప్రిపేర్ చేయాలి నేనే. గ్యాస్ అయిపోయింది. అప్పుడు రమ్మంటే ఇంకా అంకుల్ వాళ్ళని అడిగితే వస్తా అని వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ రోజు ఇంకా స్కూల్కే వెళ్ళలేదు మా చెల్లె మా తమ్ముడు. ఇంకా మా డాడీ ఉంటే ఆ రోజు పెడుతుండే, టైంకి అన్ని అందుబాటులో ఉంటుండే. అట్లా అనిపిస్తుంది. ఓకే. మమ్మీని ఎవరైనా అన్నారా మాటలు అనడం? ఏదన్నా తప్పుగా మాట్లాడడము అట్లా ఎవరైనా మాట్లాడినరా? అంటారు అక్క చుట్టాలు. ఏమని అంటే ఇంకా అవి కొన్ని చెప్పలేనక్క. ఓకే. కానీ మా చుట్టాలకు మాత్రం ఒక్కటే చెప్తా, మా చుట్టాలని ఫస్ట్ నమ్మనక్క నేను. ఎందుకంటే వాళ్ళ వల్ల మా మమ్మీ గుండె చాలా గాయపడ్డది. మా డాడీ ఉంటే ఒక్కొక్కరు ఆట కట్టించేటోడు కానీ లేక వదిలేస్తుండు. నువ్వు ఉన్నావుగా? నేనున్నా నాతో అయ్యే వరకు నేను చూసుకుంటా. ఇలా మొక్కం పగలగొట్ట బుద్ధి అయింది అసలు. అంటే చూడంగానే వీళ్ళని బొంద పెట్టాలి అని ఇప్పుడు అనిపించింది ఎవరన్నా? చిరాకు వచ్చిందా? అనిపించింది. ఎందుకు అంటే వాళ్ళు చేసే స్టంట్ల వల్ల. ఏం చేశారు? ఏం చేసిరు అంటే నేను ఎక్కువ ఎమోషనల్ అయ్యేదైనా, ఎక్కువ ఆలోచించేదైనా, ఎక్కువ బాధపడేదైనా మా మమ్మీ విషయంలో ఒక్క దాంట్లోనే అక్క. మిగతా విషయాలలో ఎన్నైనా కానీ నేను అన్ని లైట్ తీసుకుంటా, పట్టించుకోని ఎక్కువ మనుషులని. మా మమ్మీ ఏదన్నా అంటేనే బాధపడతా, ఎవరైనా నేను బాధపడను ఎక్కువ. ఓకే. సో ఎవరైనా ఏమన్నా అంటే మొక్క మగల కొట్టాలనిపిస్తుంది కానీ కొట్టవు. ఎప్పుడైనా కొడతావా ఫ్యూచర్ లో ఎవరినైనా? కొట్టే చాయిస్ వస్తే కొడతా, మా చుట్టాలనే కొడతా. చూస్తారు కదా ఈ ఇంటర్వ్యూ, చూడని. స్వీట్ వార్నింగ్ మ్యాగీ నుండి. మ్యాగీ చాలా ఎమోషనల్ పర్సనా? ఎమోషనల్ పర్సన్ అంటే ఒక ఫాదర్ విషయంలోనే ఎమోషనల్ అక్క. మిగతా అన్ని విషయాల్లో స్ట్రాంగ్ ఉంటావు, డెసిజన్స్ నువ్వే తీసుకుంటావు మమ్మీతో మాట్లాడేసి. ఓకే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రా. ఇబ్బంది పెట్టాలని కాదు కొన్ని క్వశ్చన్స్ అడిగింది కూడా, జస్ట్ తెలుసుకుందాము. అండ్ వినయ్ గురించి కూడా నువ్వు అడగొద్దు అన్నావు, బట్ అడిగినందుకు సారీ. ఎందుకంటే క్లారిటీ ఇచ్చేస్తే దాన్ని ఎవరు మళ్ళీ రేస్ చేయరు. నువ్వు క్లారిటీ ఇవ్వకుండా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసావు అనుకో, ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతారు. సో ఇప్పుడు బ్రదర్ అని చెప్పేసావు కాబట్టి నెక్స్ట్ టైం నుండి వాళ్ళందరూ నిన్ను అచ్చా ఈ అమ్మాయి తన సిస్టర్, వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు అనే థాట్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది. సో ఈ నెగటివిటీ పోతుంది. ఎక్కడైనా ఎవరైనా మాట్లాడినా కూడా హీఈస్ మై బ్రదర్ అని చెప్తే సరిపోతుంది. దానిలో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఉండదు. అందుకే ఆ స్కిప్ చేయడానికి కోసం అని చెప్పేసి ఇంకా ఆ క్వశ్చన్ అడిగాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మని, చెల్లిని, తమ్ముని బాగా చూసుకో. నువ్వు అనుకున్న డ్రీమ్స్ కూడా అన్ని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అక్క. సో చూసారు కదా మన క్యూట్ అమ్మాయి మ్యాగీ ఇంటర్వ్యూ అనమాట ఇది. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.